హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామిని 5807. ఈరోజు వీడియో వచ్చేసి చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేయబోతున్నాను. ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు నేనైతే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. ఏ కంపెనీదైనా పర్లేదండి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతోంది కదా, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, బర్త్డే పార్టీస్కి ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాక్లెట్ అనేది పక్కన పెట్టుకున్న తర్వాత అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నానండి. 200 ml క్రీమ్ తీసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. మీరు కూడా ఈ కేక్ అనేది ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నాకు. నేను అనేది 1:1 రేషియోలో తీసుకుంటున్నానండి. 200 grams చాక్లెట్ తీసుకున్నాను. అలాగే 200 grams ఫ్రెష్ క్రీమ్ని అయితే వాడుతున్నాను. ఇది వచ్చేసి మనం కేక్ ఫ్రాస్టింగ్ కోసం అయితే వాడతాము. ఇది ఇలానే కలుపుకుంటూ ఉంటే చాక్లెట్ అనేది బాగా కరిగి థిక్గా రెడీ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక 1-2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు చేసిన విధంగానే 2:1 రేషియోలో ఇంకోటి తయారు చేసుకుంటున్నాను. 2 parts చాక్లెట్ అండ్ 1 part క్రీమ్ అన్నమాట. ఇదైతే మనకు చాక్లెట్ ట్రఫుల్ ఫిల్లింగ్ అయితే పనికొస్తుంది. తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్లో 1/2 cup పంచదార వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 cup ఆయిల్ వేసుకుంటున్నానండి. రిఫైన్డ్ ఆయిల్ లేదా మెల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 cup పెరుగునైతే వేసుకుంటున్నాను. ఎగ్స్ వాడాలనుకునే వాళ్ళైతే ఈ పెరుగు ప్లేస్లో ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 cup మైదా తీసుకున్నాను. 1 tablespoon బేకింగ్ పౌడర్, 1/2 tablespoon బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పు, అలాగే మనం చాక్లెట్ కేక్ చేయబోతున్నాం కాబట్టి 3 tablespoons కోకో పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. నేనైతే కేక్ కటర్ ఇంకా స్పాచులా యూజ్ చేయకుండా చేస్తున్నానండి. అవి మీ దగ్గర ఉంటే వాటిని యూజ్ చేసి కేక్ అనేది చేయొచ్చు. దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిక్చర్ కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదండి, సగం సగం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలండి, కేక్ కాబట్టి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మిగతా సగం కూడా ఇందులోకి వేసేస్తున్నాను. నా వీడియో చూసే వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయినాక మనకు కొంచెం థిక్గా అనిపిస్తే ఇందులోకి పాలునైతే యాడ్ చేయొచ్చండి. నేనైతే 1/2 cup పాలను పోసి కాచి చల్లార్చుకున్న పాలండి పోసి కలుపుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవడానికి పెట్టాను అన్నమాట. అలాగే ఒక గిన్నెలోకి బటర్ పేపర్ని అయితే వేసుకున్నాను. బటర్ పేపర్ కనుక లేకపోతే ఆయిల్ని అప్లై చేసి మైదా కూడా డస్ట్ చేయొచ్చండి. ఇందులోకి ఆ కేక్ బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ని అయితే ఇప్పుడు తీసి ఆ గిన్నె లోపల పెట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 hour అయితే కదిలించకూడదండి. 1/2 hour తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేస్తున్నాను. చూడండి, నేనైతే నైఫ్తో గుచ్చి చూస్తున్నాను. కేక్ బ్యాటర్ అనేది మన నైఫ్కి అంటకూడదన్నమాట. అంటితే ఇంకొంచెం సేపు ఉంచాలని. చూసారు కదా, ఈ విధంగా కేక్ బ్యాటర్ అనేది నైఫ్కి అంటింది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఇంకో 10 minutes అయితే లో ఫ్లేమ్లో పెడుతున్నాను. అదే 10 నిమిషాలు అయిన తర్వాత అయితే
మనకు కేక్ బ్యాటర్ అనేది నైఫ్ కంటదు చూడండి. ఇప్పుడు మన కేక్ అనేది కంప్లీట్గా ఉడికినట్టు. వెంటనే తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇది ఇందాక మనం తయారు చేసుకున్న చాక్లెట్ రఫల్ అండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మన కేక్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే డిమోల్డ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ట్యాప్ చేయగానే ఎలా వచ్చేసిందో. మనం వేసుకున్న బటర్ పేపర్ని కూడా తీసేసుకున్నాను. చూడండి కేక్ అనేది ఎంత స్పాంజీగా వచ్చిందో. దీన్ని ఎన్ని డివిజన్స్గా చేసుకోవాలనుకుంటే అన్ని చేసేసుకోండి. ఆ తర్వాత నేను నార్మల్ వాటర్ని అప్లై చేస్తున్నానండి. ట్రఫుల్ కేక్ ఎలానో బాగా షుగర్ ఉంటుంది కాబట్టి నేనైతే షుగర్ వాటర్ని అప్లై చేయట్లేదు. చూసారు కదా ఇందాక మనం తయారు చేసుకున్న చాక్లెట్ని అయితే లేయర్స్ కింద అప్లై చేసేస్తున్నాను. ఇలా చేసుకొని కేక్ ట్రేని అయితే తీసుకుంటున్నాను. కింద కొంచెం చాక్లెట్ అప్లై చేస్తే కేక్ అనేది జారకుండా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైన మనం 1:1 రేషియోలో చేసుకున్న చాక్లెట్ని అయితే వేసుకుంటున్నాను. చాక్లెట్ వేసిన తర్వాత వెంటనే పైపింగ్ చేయాలనుకుంటే మాత్రం అవ్వదండి. ఏ కేక్ అయినా సరే ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత అయితే పైపింగ్ చేయడానికి బాగా వస్తుంది. నేనైతే ఇప్పుడు పైపింగ్ ఏం చేయట్లేదు, జస్ట్ స్ప్రింక్లర్స్ అయితే వేసేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.